కృష్ణాంజలి గారు. సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. సాయి కృష్ణ అదృశ్యమైనటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం, అది కస్టోడియల్ టార్చర్ అనేటువంటి దానికి మలుపు తిరుగునటువంటి పరిస్థితి. కస్టోడియల్ టార్చర్ జరిగి ఉండొచ్చు, అతన్ని చంపేసి ఉండొచ్చు కస్టడీలోనే పోలీసులు అనేటువంటి దాని మీద ఒక నిర్ధారణ అవుతున్నటువంటి సందర్భం ఇది. ఈ నిర్ధారణ ఎందుకు అవుతుంది? ఇంకా 29వ తారీఖున ఏదో హెబియస్ కార్పస్ విచారణ ఉంది కదా, అప్పుడు కదా తేలేది అనేటువంటి అంశం అనేటువంటిది ఏమీ లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము ప్రాథమికంగా ప్రభుత్వానికి ఉన్నటువంటి సమాచారం మేరకు సిఐని సస్పెండ్ చేసింది. అంటే సిఐ దీంట్లో తప్పు చేశాడు, అతను నిందితుడు అని ప్రభుత్వం దగ్గర ప్రాథమికమైన సమాచారం ఉంది, అందుకనే సస్పెండ్ చేశారు. రెండవది, సిఐ మీద హత్య కేసు నమోదు చేశారు పోలీసులు ఫిర్యాదు మేరకు. ఇప్పుడు ఎందుకు? వాళ్ళకి ఆల్రెడీ ప్రాథమికంగా కొంత సమాచారం తెలిసినటువంటి నేపథ్యము, అంతే తప్ప ఆరోపణలు వచ్చినాయో తల్లి వచ్చి ఫిర్యాదు చేసిందనో కేసు నమోదు చేయలేదు. మూడో అంశము, ఈ విధమైనటువంటి పోలీస్ స్టేషన్ లో ఎవరైతే సాయి కృష్ణని కస్టోడియల్ టార్చర్ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి మహంకాళి చందు అనేటువంటి ఒక యువకుడు, అతను వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి, అతను ప్రత్యక్ష సాక్షి. అంటే 9వ తేదీన మే 9వ తేదీన పోలీసులు తీసుకెళ్లారనేటువంటి ఒక ఆధారము, అదే విధంగా పోలీస్ స్టేషన్ లో సీలింగ్ కి ఎలాడదీసి అతన్ని టార్చర్ చేశారు అనేటువంటి ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి వాదన, ఆ తర్వాత ఉన్నటువంటి స్టేషన్ లో వాళ్ళందరినీ బయటికి పంపించినటువంటి పరిస్థితి. అంటే ఇతను చనిపోయినటువంటి పరిస్థితి ఉంది, మిగతా వాళ్ళకి తెలియకూడదు అని సాక్ష్యం లేకుండా చేసేటువంటి ప్రయత్నం, పోలీసులు చేసినటువంటి ప్రయత్నం, ఇవన్నీ ఘటనలను బట్టి చూస్తే, అదే విధంగా క్రాంతి కుమారు నన్ను 3 నెలలుగా పోలీసు సిఐ వేధిస్తున్నాడు, నేను చచ్చిపోతున్నానని ఒక మరణ వాంగ్మూలం ఇచ్చి సెల్ఫీ వీడియో తీసి అతను చనిపోయినటువంటి పరిస్థితి ఇదే సిఐ మీద. అంటే ఈ విధంగా కస్టోడియల్ టార్చర్ చేసి అతను మరణానికి కారణమయ్యారు సిఐ నాగరాజు అనేటువంటి విషయం ప్రభుత్వము ఒక నిర్ధారణకు వచ్చింది. వచ్చిన తర్వాత ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు గఫూర్ గారు చెప్పినటువంటి అంశం దగ్గర నుంచి నేను ఇక్కడి నుంచి మొదలు పెడతా. ఆయన ఏమన్నారు? సిఐకి అదే విధంగా ఎవరైతే చనిపోయినటువంటి సాయి కృష్ణకి వ్యక్తిగతమైన గొడవలు లేవు, ఆయన పోలీసు, ఈయనేమో నేరస్తుడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంతవరకు చెప్పారు. ఆయన కొన్ని వివరాలు కూడా చెప్పారు. నేను అక్కడి నుంచి నేను చెప్తాను. ఎస్, ఆయన నేరస్తుడు, సాయి కృష్ణ నిందితుడు, నేరారోపణలు ఉన్నాయి, అనేకమైన కేసులు ఉన్నాయి. పిలిచారు విచారించడానికి, విచారించేటువంటి క్రమంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరించి ఉండొచ్చు. అంటే ఆయన గోల్డ్ బీకారా, లేకపోతే ఇంకోటి చేశారా, ఇంకొకటి ఏదో ఒకటి జరిగింది. దాంట్లో ఈ కస్టోడియల్ టార్చర్ నేపథ్యంలో ఆయన చనిపోయి ఉండొచ్చు. సాయి కృష్ణ అనేటువంటి ఆ నిందితుడు చనిపోయి ఉండొచ్చు. ఇది జనరల్ గా ఇంతవరకు చాలా కస్టోడియల్ డెత్స్ లో జరిగేటువంటి విషయం ఇంతవరకే జరుగుతుంది. ఇంతవరకు జరిగిన తర్వాత అరే చనిపోయాడంటే అక్కడ లోపల సెల్లో ఉరేసుకున్నాడనో, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళి ఉరేసుకున్నాడనో, లేకపోతే అతను స్పృహ తప్పి పడిపోతే మేము ఆసుపత్రికి తీసుకెళ్తే ఆసుపత్రిలో చనిపోయాడనో, ఇలాగా చెప్పేటువంటి వ్యవహారం కస్టోడియల్ డెత్స్ కు సంబంధించినటువంటి విషయంలో కొంత సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు, లేకపోతే కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు పోలీస్ శాఖ నుంచి జరుగుతాయి. జనరల్ గా కస్టోడియల్ డెత్స్ కు సంబంధించినటువంటి విషయాల్లో జరిగేటువంటిది ఇది. కానీ ఈ సాయి కృష్ణకు సంబంధించినటువంటి వ్యవహారంలో, సిఐ చేసినటువంటి వ్యవహారంలో ఈ విధంగా అతను మరణించి ఉంటే ఆ తర్వాత కూడా దీన్ని కొనసాగించి, అంటే అతని మరణాన్ని దాచిపెట్టి, అదే అతను డెడ్ బాడీని కూడా దాచిపెట్టి, ఆ డెడ్ బాడీని బలవంతంగా ఖననం చేసి, ఆ డెడ్ బాడీని ఖననం చేశారా, కాల్ చేశారా, కనపడకుండా చేశారు అనేటువంటిది ఇప్పుడు వరకు ఉన్నటువంటి అనుమానం. అంటే ఇవన్నీ ఎన్నాళ్ళు చేశారు? ఒక 9వ తేదీన అతను అదుపులోకి తీసుకుని ఉంటే ఒక 5 రోజులు 10 రోజులు టార్చర్కి సంబంధించినటువంటి వ్యవహారం ఉంటుంది. అంటే నెల రోజులు ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా డ్రాగ్ ఆన్ చేసి ఇన్ని చేసేటువంటి పరిస్థితి ఉంది అని అంటే, ఒక పోలీస్ స్టేషన్ లో ఒక సిఐ పరిధిలో ఇంత ఒక మర్డర్ కి సంబంధించినటువంటి, ఇది కస్టోడియల్ డెత్ అంటే ఇది మర్డర్. ఈ మర్డర్ వ్యవహారాన్ని ఒకవేళ అతను చనిపోయి ఉంటే, అలాంటి దాన్ని ఒక సిఐ ఈ విధంగా దాచిపెట్టేటువంటిది
దాచి పెట్టగలిగినటువంటి పరిస్థితి నెల రోజుల పాటు, ఒకవేళ ఘటన జరిగి అరెస్ట్ జరిగిన 10 రోజుల తర్వాత, అదుపులోకి తీసుకున్న 10 రోజుల తర్వాత జరిగి ఉంటే నేను చెప్పేది, ఇప్పుడు నెల అవుతుంది ఏది చనిపోయి, ఒకవేళ అతను చనిపోయి ఉంటే, ఇన్నాళ్ళు దాన్ని మభ్య పెట్టేటువంటి అవకాశం సిఐకి మాత్రమే సాధ్యమయ్యేటువంటి వ్యవహారం కాదు. ఏసీపీ కూడా సాధ్యమయ్యే పని కాదు. అది సిపి, అదే విధంగా డీజీపీ, అదే విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యులకు కూడా ఈ సమాచారం తెలిసిన తర్వాత మాత్రమే ఈ విషయము ఇది ఈ విధంగా అణిచిపెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు అనొచ్చు, అసలు సిఐకే ఆయన మీద ఘర్షణ లేనటువంటి పరిస్థితి ఉంటే, లేక ప్రభుత్వంలో ఉండేటువంటి హోంమంత్రికి ఏముంటది, లేక ముఖ్యమంత్రికి ఎందుకు ఉంటది? వెంటనే తేయగానే ఏముంది దీంట్లో, సిఐ తప్పు చేశాడు, వేసేయండి, తీసేయండి, అతను అరెస్ట్ చేయండి అని చెప్పొచ్చు కదా అని అంటే, మరి వాళ్ళకున్నటువంటి సమస్య ఏంటో, సిఐనే అతను పిలిచి విచారించేటువంటి ప్రయత్నంలో తప్పు జరిగిందా, లేకపోతే వాళ్ళ సిపి చెప్తే పిలిచి విచారించేటువంటి క్రమంలో తప్పు జరిగిందా, లేక వాళ్ళు డీజీపీ చెప్తే ఆ పిలిచి విచారించేటువంటి క్రమంలో తప్పు జరిగిందా? లేదు అనంటే ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు ఎవరన్నా ఒత్తిడి మేరకు పోలీసులు పిలిచి విచారించేటువంటి క్రమంలో ఈ తప్పు జరిగిందా? దీన్ని బట్టి దీన్ని కప్పిపెట్టేటువంటి ప్రయత్నము పై స్థాయిలో జరిగింది, సిఐ స్థాయిలో మాత్రమే కాదు అనేటువంటి అనుమానం వచ్చేటువంటి అంశం ఇక్కడ బలపడేటువంటి అంశం. కాబట్టి ఇదేదో నేను చంద్రబాబు నాయుడుకి తెలుసానో, లేకపోతే వంగలపూడి అన్నిటికి తెలుసానో, లేకపోతే డీజీపీకి తెలుసాను, సిపికి తెలుసాను నేను అంటాం లేదు. కానీ తెలియకుండా ఇది దాచిపెట్టేదానికి ఇన్ని రోజులు అవకాశం లేదు. తెలిసింది ఎప్పుడైనా తెలిసి ఉండొచ్చు ప్రభుత్వానికి. తెలిసిన తర్వాత ఎలాగో జరిగింది కాబట్టి ఇది పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక్క సిఐనే చేసి ఉంటే, ఇంకెవరు తప్పు కాకపోయి ఉంటే వెంటనే సిఐ మీద చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉండేది. కానీ దీని వెనక దీని తప్పుల్లో ఇంకా ఎవరో భాగస్వాములై ఉండి ఉండొచ్చు అని నేను ఒక జర్నలిస్ట్ గా నాకున్నటువంటి అవగాహన మేరకు ఈ జరిగినటువంటి తప్పు తర్వాత దీన్ని కప్పిపెట్టేటువంటి ప్రయత్నం జరిగి ఉండొచ్చు అని నాకు అనుమానం. ఇప్పుడు ఈ విషయంలోకి వద్దామండి. రేపొద్దున ఇప్పుడు ఆయన మీద హత్య కేసు నమోదు చేశారు, విచారిస్తున్నారు. విచారించేటువంటి క్రమంలో ఇప్పుడు ఆయన హత్య కేసు నమోదైనా సిఐ మీద డెడ్ బాడీ కావాలి. డెడ్ బాడీ కాకుండా, లేక అతను చనిపోయినటువంటి ఆధారాలు కాకుండా, ఏమీ లేకుండా ఈ కేసు దర్యాప్తులో ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉండదు. అంటే పోలీసులకు ఒక ధైర్యం ఉంది, ఈ డెడ్ బాడీని కనుక మాయం చేస్తే మన భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా విచారణ అయినా కూడా అనేటువంటి ఒక ధైర్యంతో ఇవన్నీ చేసి ఉండొచ్చు. మరొక ఆయేషా మీరా కేసు తరహాలో ఇది లాజికల్ ఎండింగ్ వెళ్లకుండా చేసేటువంటి కుట్రలు తర్వాత జరిగి ఉండొచ్చు చనిపోయిన తర్వాత అతను అనేటువంటి ఒక అనుమానం. 29వ తారీఖున ఏం చెప్తారు ఏంటి అనేటువంటి దాని మీద 15వ తారీఖున ఈ విచారణ జరిగింది. ఏం చెప్పారు? మాకు టైం కావాలని చెప్పారు. అంతే తప్ప రేపొద్దున కూడా మేము వెతికాం దొరకలేదనో ఇంకోటో తప్ప వాళ్ళు చెప్పగలిగినటువంటి పరిస్థితి ఇప్పుడైతే అంగీకరిస్తారని నేను అనుకోవట్లేదు. లేదు అనంటే పోలీసులు నిష్పక్షపాతంగా ఇప్పుడు వరకు వ్యవహరించుంటే, ఇప్పుడు రాజమండ్రి ఎస్పీ ఏదైతే దర్యాప్తు చేస్తున్నారో ఆ దర్యాప్తు నిష్పక్షపాతంగా ఉండి సిఐని అరెస్ట్ చేసేసి వాస్తవాలన్నీ కూడా సిఐ దగ్గర నుంచి లాగేసి మొత్తం బయట పెడతారు అనేటువంటి నమ్మకం కలిగేది. ఇప్పుడు వరకు జరిగినటువంటి పరిణామాలు ఏవి కూడా జరిగినటువంటి దాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి విధంగా జరగలేదు. కాబట్టి ఎస్పీకి సంబంధించినటువంటి దర్యాప్తు విషయంలో కూడా దీంట్ విషయంలో వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నిష్పక్షపాతంగా ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా దర్యాప్తు జరిగితే మాత్రమే దీంట్లో విషయాలు బయటకు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి పరిణామంలోకి వద్దామండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళు పిలిచారు, మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఆయన ఖచ్చితంగా బాధ్యత తీసుకున్నారు. వాళ్ళు పిలిచారు, వాళ్ళ ఆందోళన ఉంది, వాళ్ళ కనీసమైనటువంటి ఆ బోడిదీమని అడుగుతున్నారు. వాళ్ళకు ఒక భరోసా కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మొన్న ఎస్పీ విచారణకు ఆదేశించడం ముఖ్యమంత్రి రెస్పాండ్ అయిన తర్వాతే జరిగింది. సిఐ సస్పెన్షన్ కూడా అప్పుడు కూడా జరిగింది. కానీ ఇది ఎప్పుడు జరిగింది? ఇదంతా నెల 10 రోజుల వ్యవహారం తర్వాత ఇదేదో సింగపూర్ నుంచి రాగానే చేసేసాడు, మేము రెస్పాండ్ అయ్యాం, ఇవన్నీ కూడా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నది ప్రభుత్వం. ఎప్పుడు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగుతుంది, ఇదంతా వివాదం అవబోతుంది అనేటువంటి వాళ్ళు ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చిన తర్వాత మాత్రమే దిగారు. కానీ ఈ సమస్య జటిలం అవుతుంది అనేటువంటి అంశం ఎప్పుడు తెలుసుకొని ఉండాలి? వాళ్ళ పిన్ని డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఫిర్యాదు చేసినప్పుడు, వాళ్ళ మేనమామ మీడియాలో మాట్లాడినప్పుడు, వాళ్ళ కుటుంబ సభ్యులు మీడియాతో వేడుకున్నప్పుడు, ఇవన్నిటి ఆ సందర్భంలోనే రెస్పాండ్ అయి ఉంటే ప్రభుత్వం
బాగుండేది, ముఖ్యమంత్రి కూడా ఆ రోజున రెస్పాండ్ అయితే బాగుండేది. ఇప్పుడు చేతులు కాకులు పట్టుకున్నారు, కనీసంగా ఇప్పటికైనా ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యారు. మరి ఈ రోజున ఇక ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యారు, పిలిచారు, వాళ్ళకు భరోసా ఇచ్చేశారు. మరి భరోసా ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? మాకు నమ్మకం కలిగింది కాబట్టి దీన్ని రాజకీయం చేయొద్దు, మాకు ప్రభుత్వం దీని మీద న్యాయం చేస్తానే నమ్మకం మాకుంది అని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఇంక ఈ సమస్య పరిష్కారం అయిపోయినట్టేనా? పరిష్కారం అయిపోదు. ఎందుకు అయిపోదు అని అంటే, ఇప్పుడు తేలాల్సినటువంటి అంశము, ఈ సాయి కృష్ణ ఏమయ్యాడు? చనిపోయాడా? బతికుండాడా? ఒకవేళ బతికుంటే ఎక్కడున్నాడు? తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, పోలీసులదే. అది కూడా పోలీసులదే. బతికుంటే, చనిపోతే ఎలా చనిపోయినా, ఏ విధంగా చనిపోయినా సిఐనే బాధ్యుడిని చేసినా, ఒకవేళ మిగతా వాళ్ళందరూ వదిలేసి ఆ సిఐని ఒప్పించేసి ఏ విధంగా జరిగింది ఏంటి అనేటువంటి విషయం తగలబెట్టేటువంటి, ఇవన్నీ కూడా బయట పెట్టేటువంటి తర్వాత మాత్రమే దీనికి సంబంధించినటువంటి ఒక లాజికల్ కంక్లూషన్ వస్తుంది. ముందు చనిపోయాడని చెప్పిన తర్వాత ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ చెప్పారు, వాళ్ళు కూడా ప్రభుత్వం కూడా అంగీకరించింది, లేకపోతే దర్యాప్తులో తేలింది, సిఐ అంగీకరించాడు అని అనుకున్నామండి. అంతటితో సమస్య పరిష్కారం కాదు. ఇది కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సమస్య. ఎంతవరకు అనంటే, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి అతను చనిపోయాడా, బతికున్నాడా లేదా, అతనికి సంబంధించినటువంటి అస్థికలు ఏంటి, ఇవన్నీ వచ్చేంత వరకు మాత్రమే. ఇది ఎప్పుడైతే కస్టోడియల్ టార్చర్ లేక కస్టోడియల్ డెత్ అనేటువంటిది తేలిన తర్వాత, ఇది సామాజికమైనటువంటి సమస్య. ఇది ఒక కస్టోడియల్ డెత్ అనేటువంటిది ఒక పోలీస్ స్టేషన్ సిఐకి సంబంధించినటువంటి సమస్య కాదు. ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్యగా భావించాల్సి ఉంటుందని కోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్లో గతంలో ఉంది. కాబట్టి దీని మీద కేసినేని నాని మాజీ ఎంపీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి వెళ్ళాడు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రెస్పాండ్ అవుతుంది. ఎందుకు? మీరు ఆయన కేసినేని నానికి ఏం సంబంధం అని ఎవరు అడగటానికి లేదు. ఇది సామాజిక సమస్య. ఇంకొకటి, ఈ రోజున హైకోర్టులో ఇంకొక కేసు ఈ రోజున పిటిషన్ వేశారు. ఏమని? దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని, అదే విధంగా దీన్ని హైకోర్టు పరిధిలో విచారణ జరిపి హైకోర్టు డైరెక్షన్ లో విచారణ జరపాలి అని ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక కాపు సంఘానికి సంబంధించినటువంటి నాయకుడు, ఒక ఆయన రాజమండ్రికి సంబంధించినటువంటి నాయకుడు. దీన్ని కూడా మీరు లోకల్ స్టాండింగ్, మీకేం సంబంధం, మీరు ఆ కుటుంబంతో ఏం సంబంధం అని అడగటానికి లేదు. ఇది సామాజిక సమస్య. కాబట్టి ఆ విషయంలో కూడా హైకోర్టు ఎలా రెస్పాండ్ అవుతుందో తెలియదు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వము కేవలము ఆ కుటుంబంలో ఉండేటువంటి ఆందోళనని తగ్గించటానికి, ఈ మొత్తం ఉన్నటువంటి సమస్యని కొంత న్యూట్రలైజ్ చేయటానికి ఇది ప్రభుత్వం రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రాజకీయ పరమైనటువంటి అంశంలో క్లుప్తంగా నేను ముగిస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కాబట్టి వాళ్ళు వెంటనే కులం తీసుకొస్తారు, మతం తీసుకొస్తారు, లేకపోతే రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తారు, ప్రభుత్వం మీద దాడి చేయాలని కూడా చూస్తారు. వాళ్ళ మాటలు ఎంత మేరకు జనం నమ్ముతారు ఏంటి అనేది జనం చూసుకుంటారు. జనానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఇక ప్రభుత్వం ఉండేటువంటి వాళ్ళు నిన్నటి వరకు తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియానో, లేక అధికార పార్టీలకు సంబంధించినటువంటి మీడియాలు కానివ్వండి, లేక సోషల్ మీడియాలు కానివ్వండి, చాలా మంది వ్యక్తులు అసలు అతను తీవ్రమైన నేరస్తుడు, అంత నేరాలు చేసినటువంటి వాడిని చంపితే మాత్రం ఏమైంది, సజ్జనారు ఎన్కౌంటర్ చేస్తే ప్రజలందరూ మన హర్షధ్వానాలు ప్రకటించారు కదా, ఇతను చంపితే ఉంది, ఇన్ని మాట్లాడినటువంటి వాళ్ళు మరి అలాంటి అయినప్పుడు దాష్టాండి మీదే ఉండొచ్చుగా. మరి ముఖ్యమంత్రి వాళ్ళు పిలిపించుకొని ఎందుకు మాట్లాడటం? ఎందుకు వాళ్ళందరినీ కూడా ఓదార్చి మీకు మేము న్యాయం చేస్తా అంటాం? అంటే వాళ్ళకి అన్యాయం జరిగిందనేగా. అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్తేనేమో ఆ విధంగా నేరాలు చేసేటువంటి వాడికి రౌడీ షీటర్ ని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తారా అని మాట్లాడినటువంటి వీళ్ళు మరి ముఖ్యమంత్రి ఈ రోజున పరామర్శిస్తే మరి వీళ్ళు ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు? అంటే ఈ రోజున అంతిమంగా జరిగింది ఏంటి అని అంటే, పోలీసులు చట్టపరంగా చట్టాన్ని చేతులు తీసుకొని ఈ రోజున హత్య చేశారు అనేటువంటిది ఆరోపణ. ఈ రోజు అల్టిమేట్ గా అతనికి నేరాలు చేసినటువంటి వ్యక్తులు ఉంటే 12 ఏళ్లకే నేరం చేస్తే, 16 ఏళ్లకే నేరం చేస్తే, ఆ రోజున పోలీసులు ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు గిన అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, జువెనైల్ కోర్టు గిన ఆ రోజున జువెనైల్ కోర్టుకు పెడితే జువెనైల్ సెంటర్ కి పంపిస్తే కరెక్షన్ జరిగి ఏదైనా మారేదానికి అవకాశం ఉండదు. ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఆ విధమైనటువంటి నేరస్తుడిగా అతను తయారవడానికి ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఎప్పటి నుంచో అతను నేరస్తుడిగా ఉన్నాడు. అది కాంగ్రెస్ గవర్నమెంటో, లేకపోతే తెలుగుదేశం గవర్నమెంటో, లేకపోతే ఇప్పుడు కూటమి గవర్నమెంట్, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే మీరు నేరస్తుల్ని సరైన రీతిలో ట్రీట్ చేసి, అంటే కోర్టుల ముందు నిలబెట్టేటువంటి ప్రయత్నం సరైన రీతిలో జరిగితే ఈ విధంగా కస్టోడియల్ టార్చర్లు చేయాల్సినటువంటి అవసరం ఉండదు. పోలీసులు
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని చంపేటువంటి హక్కు గాని లేకపోతే శిక్షించేటువంటి హక్కు గాని పోలీసులకు లేదు. ఇది ఫైనల్ గా మనం ఈ కేసులో చూడాల్సినటువంటి అంశం. కరెక్ట్. అలాగే ఇక్కడ ఒకటి లాస్ట్ అది ఈ పాయింట్ కూడా యాడ్ చేయాలి. కోర్టు ఈ డైరెక్షన్ కూడా ఇచ్చిందట, కృష్ణలంకలో ఆ రోజు నుంచి కూడా, ఆ రోజు కదా మొత్తం టోటల్గా సీసీటీవీ ఫుటేజ్ని మాత్రం భద్రంగా ఉంచాలి అని చెప్పేసి. ఎందుకంటే దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ క్రూషియల్ ఎవిడెన్స్ ఇన్ దిస్ హోల్ ఎపిసోడ్. చూద్దాం 28 వరకు 29 వరకు హెబియస్ కార్పస్ పిటిషన్ పరంగా కోర్టు టైం ఇచ్చినా కూడా ఈరోజు నాగరాజు మీద మర్డర్ కేసు సెక్షన్లో పెట్టారంటే దాని అర్థం ఇండైరెక్ట్గా హీఈస్ నో మోర్, అతను దొరకడు అనేది ఇండైరెక్ట్గా అర్థమైపోయింది. సో 29th వరకు కూడా మీరు ఆల్రెడీ కృష్ణాలి గారు అన్నట్టు మనం అందరం అనుకున్నట్టు అక్కడ ఆ టైం వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అనేదే కనపడుతుంది. కాకపోతే అఫీషియల్గా ఏంటనేది కోర్టులు తేలుస్తాయి, ఏంటనేది పోలీసులు ఏం చెప్తారు సార్. కోర్టు అడిగినా గానీ లేకపోతే ఇప్పటి వరకు డిమాండ్ చేసినా గానీ పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ ని ఇప్పటి వరకు బయట పెట్టలేదు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు అనేటువంటి తెలుసు. మరి ఒకవేళ విడుదల చేసి ఉంటే ఎస్ పలానా సమయంలో తీసుకున్నాం, పలానా సమయంలో పంపించేసాం అని చెప్పుండేవాళ్ళు. అంటే ఇవన్నీ కూడా అన్ని దాచిపెట్టారు అని అంటే కేవలం సిఐ మాత్రమే పరిమితమైనటువంటి అంశం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇంకా చేయాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే ఈ విషయంలో నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరపడం, అంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపడంతో పాటు విజయవాడ సిపిని ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయాలి. నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగడానికి సిఐకి తెలియకుండా, ఎస్పీ అదే సిపికి తెలియకుండా ఇవన్నీ కూడా ఇన్ని రోజులు డ్రాగ్ ఆన్ అయ్యేటువంటి అవకాశం ఈ నేరానికి సంబంధించి ఉండేదానికి అవకాశం లేదు. ఈ రోజున సీఎం రివ్యూ చేసిన దాంట్లో కూడా ఎవరితో వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళతో మాట్లాడిన తర్వాత సీఎం రివ్యూ చేశారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, ఇదే విధంగా సిపి సీఎం రివ్యూ చేసే దాంట్లో ఇప్పుడు ఎట్లా ఈ కేసులో ఎట్లా నిష్పక్షపాతంగా జరిగింది ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటి అంశం అని చెప్తారు. అవును, మీ అబ్జర్వేషన్ మీకున్నటువంటి అవగాహన వరకు అన్నారు తప్ప ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేం కదా. నాగరాజన్ అంటే ఎస్టాబ్లిష్ చేయగలిగారు కాబట్టి కేసు. ఇప్పుడు అలాగే ఎట్ ది సేమ్ టైం కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ ఆయన కనుక చూస్తే కనుక ఆయన వచ్చిన తర్వాత అయితే కనుక పరిస్థితులు బాగున్నాయి, ఆయన ట్రాక్ రికార్డ్ బాగుందని చెప్పేసి పాజిటివ్గానే ఇప్పటి వరకు అన్ని కోణాల్లో వినపడుతుంది. ఈ ఒక్క పర్టికులర్ కేసులో ఏం జరిగింది అనేది మీ అభిప్రాయం చెప్పారు అంతే, కానీ ఎస్టాబ్లిష్ చేయకుండా ఇవన్నీ డిమాండ్ చేయడం ఎంతవరకు అనేది బట్ అది ఆలోచించాలి, చూద్దాం. బట్ ఆయన వరకు అయితే ఆయన విజయవాడ సిపిగా తీసుకున్న తర్వాత బాధ్యతలు, ఆయన ట్రాక్ రికార్డ్ మాత్రం సూపర్గా ఉందని చెప్పేసి ఆయన పాజిటివ్గానే చెప్పడం జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సార్ బాగుండి ఉండొచ్చు, ఎవ్వరికి అభ్యంతరం లేదు. ఇది అన్నిటికన్నా కూడా అది 100% ఆయన బాగా చేస్తే ఇది 200% ఒక్క కేసులో దీన్ని దాచిపెట్టే దాంట్లో సిపి పాత్ర లేకుండా ఒక్క నాగరాజు అనేటువంటి సిఐ చేయగలిగినటువంటి పరిస్థితి ఉండదు అని నాకున్నటువంటి అవగాహన. అదే మీకున్న అభిప్రాయం. అలాగే రేపు న్యాయస్థానాలు కూడా అన్ని కోణాల్లో ఆలోచిస్తూ విచారిస్తుంది కదా. అలాగే మీరు అన్న తర్వాత నాకు డౌట్ వస్తుంది, ఇప్పుడు బాడీనే లేకుండా చేసినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఉంచుతారా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాటికి ట్యాంపర్ అయిపోయి ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు అసలు ఉందా లేదా అనేది భద్రపరచండి అనడం కాదు, అసలు ఇమ్మీడియట్గా ఉందా లేదా అని తేల్చాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఉంటే కనుక దాన్నన్నా ప్రొటెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం ఏదో చేయాలి. మరి ఇన్స్ట్రక్షన్స్, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మూలంగా ఎంతవరకు ఉపయోగం నాకైతే తెలియదు, చూద్దాం.